పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ, బంగారు శృతి గారు, అదేవిధంగా ఉమారాణి గారు, ఆనంద్ గౌడ్ గారు, బండారు కార్తిక గారు, ప్రేమేందర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు, కుమార్ గారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర భారతీయ జనతా పార్టీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటము ప్రపంచ చరిత్రలో ఒక లిఖించదగినటువంటి అంశం. ఎక్కడ కూడా దాడులు లేకుండా మా తెలంగాణ మాకు కావాలి, మరి ఆ రోజు అహింసాయుతమైనటువంటి పద్ధతిలో పోరాటం జరిగింది. సుమారు 1200 పైచీలకు తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సందర్భంలో అందరం కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా తెలంగాణ రావాలి, కాబట్టి తెలంగాణ కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా తెలంగాణ ఏర్పడాలని ఆ రోజు అందరూ కూడా మరి ఏ రకంగా బలిదానం చేసుకున్నామని తెలుసు. అనేక మంది రోడ్ల మీద టీవీ కెమెరాల ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ రకంగా ప్రాణాలు తృణంగా మరి తెలంగాణ కోసం సమర్పించినటువంటి వాళ్ళు, పార్లమెంటు ముందు ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉరి వేసుకున్నటువంటి వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో కాల్చుకొని చనిపోయినటువంటి వాళ్ళు, ఎదురుగా ట్రైన్ వస్తుంటే ట్రైన్గా ఎదురుగా పోయి ప్రాణాలర్పించినటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి పోరాటము భారత స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడు కూడా కనిపించలేదు. ఇది ఒక ప్రజా పోరాటము. మరి అటువంటి పోరాటం చేసినప్పుడు మరి ఆ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనారు. కానీ జాతీయ పార్టీలలో అన్ని పార్టీల కంటే ముందు నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ, జేఏసీలో ఉన్నటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాను. లోక్సభలో, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి తెలంగాణ ప్రజలకు అండగా ఉండి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే మాట, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే బాట, ఒకే మాట, ఒకే బాట, ఒకే పాట, ఒకే నినాదం, ఒకే ఉద్యమం. భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ ఐక్యమత్యంతో ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీ కూడా తెలంగాణ కోసం ఐక్యమత్యంతో నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మనం చేస్తున్నాము. ఆ రోజు ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశాము. అనేక సంవత్సరాలుగా పోరాటం చేశాము. అనేక సార్లు అనేక మంది వెన్నుపోటు పొడిచారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి మరి ఆ రోజు ఏ రకంగా అనేక మంది అన్యాయం చేశారో మనకు తెలుసు. కానీ ఈరోజు మనం చేస్తున్నాను, నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల పేరుతో వేల కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మనం చేస్తున్నాను. నియామకాల పేరుతో కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యోగాలు, రాజకీయ ఉద్యోగాలు వచ్చాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రాలే. నీళ్లు, నిధులు, నియామకాలు మోసం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడవలేదు. ఆ రోజు మనకు తెలుసు, అనేక కష్టాలున్నా, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యమంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద మరి బుల్లెట్లు, ప్లాస్టిక్ బుల్లెట్లు, ఆ రోజు విద్యార్థుల మీద లాఠీలు, పోలీసుల యొక్క బూట్ల చప్పుడు వినిపిస్తున్నప్పుడు తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలబడినటువంటి పార్టీ, పార్లమెంటులో 160 మంది పార్లమెంటు సభ్యులు ఒకే మాట మీద తెలంగాణ నుంచి ఒక ఎంపీ లేకపోయినా
168 దేశంలో అనేక ప్రాంతాల్లో గెలిచినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మనమందరం ఆలోచించాలి. దేనికోసమో తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో పోరాటాలు చేశారు. దేనికోసం ఆ రోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా అందరితో కలిసి పోరాటం చేసింది. దేనికోసం తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. దేనికోసం తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మె చేశారు.